లేదు సార్. బ్రాంచ్ ఆఫీస్ పంపే సర్కులర్ రెడీ అయిందా? లేదు సార్, అవధాని గారు రాలేదండి. అవధాని గారు రాకపోతే ఆఫీస్ పని ఆగిపోవాలా? నో, ఇట్స్ వెరీ బ్యాడ్. సార్, మేనేజర్ గారిని రాయమంటాను సార్. ఆయన రాస్తారు సార్. నా మొహం ఆకలి పద్ధతులు కూడా సరిగ్గా రాయటం చేత కాదని వాళ్ళ ఆవిడ ఎప్పుడు కోపడుతూ ఉంటుంది సార్. అవును పాపం. శివప్రసాద్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అనుకుంటాను. అవును సార్. అతని చేతి డ్రాప్ చేయించు. ఎలా రాస్తాడో చూద్దాం. అలాగే సార్. ఏమిటో పాపం ప్రసాద్ని డ్రాఫ్ట్ చేయమన్నారండి. ఏమిటి డ్రాఫ్ట్ చేయమన్నారా? డ్రాఫ్ట్ చూస్తాను. అప్పారావు వంచిన తల ఎత్తకుండా రాస్తున్నాడు కదూ. ఆ కళ్ళే కళ్ళు, ఆ ముక్కే ముక్కు. అతను తీరు చూస్తుంటే బాస్ మెచ్చుకునేలా రాస్తున్నాడు కదూ. అలా అనక రత్నం, పాపం మన చేతుల్లో ఏముంది గనక ఆ కాగితాలు తీసుకుని లోపలికి వెళ్ళగానే తలుపులు మూసుకోవచ్చు. తరువాత పెద్ద పెద్ద చప్పుళ్ళు కేకలు వినపడవచ్చు. తదుపరి పాపం గురుడు మొహం వేలాడేసుకుని బయటపడవచ్చు. అలా అనుకు పాపం. అన్నా అనకపోయినా జరిగేది అదే జరుగుతుంది. చూస్తూ ఉండండి. ఇది వరకు ఇలాంటి సర్కులర్స్ ఎప్పుడైనా డ్రాఫ్ట్ చేసావా? లేదు సార్, ఇదే ఫస్ట్ టైం. తప్పులుంటే క్షమించండి సార్. ఇట్స్ సింప్లీ మార్వెలస్. గుడ్ ఇంగ్లీష్, వెల్ ఫ్రేమ్డ్ సెంటెన్సెస్. రేపు నుంచి అవధాని గారు వచ్చిన ఈ పన్ను వేసి చూస్తుండే. థ్యాంక్ యూ సార్. సార్, అవధాని డిస్పాచ్ సెక్షన్ లో వేసి ఆ పోస్ట్ లో శివప్రసాద్ ట్రాన్స్ఫర్ చేయండి. ఇక్కడి నుంచి అతనే డ్రాఫ్ట్ చేస్తాడు. ఎస్ సార్. కంగ్రాచులేషన్స్. బాస్ మిమ్మల్ని లైక్ చేసినందుకు నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? థ్యాంక్స్ అమ్మా. అమ్మా ఇంకా నయ్యం, అమ్మమ్మ అన్నారు కాదు. నా వయసు అంతా సింపుల్ గా 21, అంటే 21. బేబీ అని పిలవండి చాలు. చూసావప్పారావు, ప్రసాద్, నా ప్రసాద్ వచ్చిన వారంలోనే ప్రమోషన్ సంపాదించాడు. ఈ లెక్కను చూస్తుంటే త్వరగా మేనేజర్. చూడగా పిచ్చి పిచ్చి రాతలు రాసి ఆ టేబుల్ నుంచి ఆ టేబుల్కి, ఆ టేబుల్ నుంచి ఈ టేబుల్కి, ఈ టేబుల్ నుంచి ఈ టేబుల్కి, ఈ టేబుల్ నుంచి ఆ టేబుల్. అసలు ముందు మీరు ఇద్దరు ఎక్కడికి చెప్పి వెళ్తారు? మీరు ఇక్కడి నుంచి పోయాక ఇంకా పైకి ప్రమోషన్.